హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకునే విధానం సింపుల్గా తయారు చేసుకుందాము. అందులోకి కావాల్సిన పదార్థాలు: ముందుగా 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అవి మంచిగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. అందులో కావాల్సిన పదార్థాలు: లవంగాలు, మిరియాలు, పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచీలు, సాజీరా, మరాఠీ మొగ్గ. కావాల్సిన పదార్థాలు: 2 చిన్న టమాటాలు, 1 బంగాళదుంప, 2 ఆనియన్స్, కొన్ని బఠానీలు అండ్ క్యారెట్, 4 పచ్చిమిర్చి. ముందుగా బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఇప్పుడు తీసుకున్న బగారా సామాను మొత్తం అందులో వేసుకోవాలి. వాటిని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని మంచిగా మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత బఠానీలు వేసుకున్నాను. అవి మంచిగా గోలిన తర్వాత క్యారెట్ అండ్ బంగాళదుంప, టమాటా చిన్నగా కట్ చేసుకోవాలి. వాటన్నింటిని మంచిగా కలపాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కచ్చా పిచ్చగా దంచి అందులో వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. 1.5 టేబుల్ కారం కూడా వేసుకున్నాను. వాటన్నింటిని మంచిగా కలపాలి. కలిపి ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. అందులోనే కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై కానివ్వాలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో ఉంచుకొని కలపాలి. చివర్లో వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 కప్పుకి 1.5 వాటర్ పోసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. అంతే అండి, 3 విజిల్స్ వచ్చాయి. సింపుల్గా వేడివేడిగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లలకి బాగుంటుంది, టిఫిన్ బాక్స్లోకి. ఇంతే అండి, సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఇంకా మరిన్ని వీడియోల కోసం